అందరికీ నమస్కారం. ఎన్ఎస్ మీడియా నుండి ఎన్ఎస్ మూర్తిని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో టాపిక్ అనపర్తిలో రాజుకున్న అగ్గిమంటలు. అనపర్తి నియోజకవర్గానికి నల్లమిల్లి మూలారెడ్డి క్యాండిడేట్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడో ప్రకటించారు. దాదాపు 6 నెలల క్రితమే ప్రకటించడం జరిగింది. కానీ లిస్టులు అనౌన్స్ చేసినప్పుడు కూడా ఫస్ట్ లిస్టులోనే అనపర్తి నియోజకవర్గానికి నల్లమిల్లి మూలారెడ్డి పేరును కూడా క్యాండిడేట్గా సజెస్ట్ చేశారు, ఇన్ఛార్జిగా డిక్లేర్ చేస్తూ. ఎప్పుడు కూటమి కింద ఏర్పడిన తర్వాత కూటమిలో ఈ స్థానం బీజేపీ తీసుకుంది. బీజేపీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ఏంటన్నది టీడీపీ ఇంటర్నల్ మ్యాటర్. కానీ అసలు అక్కడ ఏం జరుగుతుందన్నది ఒకసారి ఆలోచించి చూద్దాం. సడన్గా బీజేపీకి అనపర్తినిస్తూ చెప్పడంతో అనపర్తికి బీజేపీ ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది. ఆయన పేరు శివకృష్ణరాజు. మనకి రఘురామరాజు గారు తెలుసు, అలాగే వైజాగ్ విష్ణుకుమార్ రాజు కూడా తెలుసు, బీజేపీలో చాలా ప్రముఖమైన లీడర్గా. కానీ ఈ శివకృష్ణరాజు ఎవరికీ అర్థం కాలే. ఆంధ్రప్రదేశ్ అంతా వదిలేయండి, అనపర్తి నియోజకవర్గంలోని మిగిలిన ప్రజలకే ఈ శివకృష్ణరాజు ఎవరో తెలియదు. సో అసలు శివకృష్ణరాజు ఎవరో తెలుసుకుందాం ముందు. అనపర్తి నియోజకవర్గంలో బెక్కవోలు మండలంలో రంగాపురం అనే ఒక ఊళ్ళో ఈయన ఉంటారు. ఈయన తండ్రి గారు బీజేపీలో ఒక నాయకుడు, అది విలేజ్ స్థాయి నాయకుడు. ఆయన కొడుకు ఈయన అప్పట్లోనే చదివి ఒక 16 సంవత్సరాలు మిలిటరీలో పనిచేసి తన తండ్రికి ఆరోగ్యం బాగోని కారణంగా ఆయన రిజైన్ చేసి తండ్రి సేవ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. వచ్చి అనపర్తిలో రంగాపురంలో ఉంటున్నారు. సో ఈయనకి రాజకీయాల మీద ఆసక్తి మళ్ళిందేమో. ఈయన వార్డు మెంబర్గా రంగాపురంలో పోటీ చేసి అతి ఘోరంగా ఓడిపోయారు. ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలుసా? ఆయనకి ఆ వార్డులో పడిన ఓట్లలో వచ్చినాయి 6 ఓట్లు. అటువంటి వ్యక్తిని సడన్గా బీజేపీ శివకృష్ణరాజు మా క్యాండిడేట్ అసెంబ్లీకి అని చెప్పి డిక్లేర్ చేసింది. దీంతో అనపర్తిలో అగ్గి రాజుకోవడం మొదలైంది. సో దీని అంతటికీ బ్యాక్గ్రౌండ్ ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే, వైసీపీ క్యాండిడేట్ సత్య సూర్యనారాయణ రెడ్డి చాలా ఈజీగా విన్ అవుతాను అని అనుకున్నాడు. కానీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బలపడటంతో ఈ మధ్య ఈక్వేషన్స్ తారుమారు అవుతున్నట్టు కనిపించినాయి. బహుశా టీడీపీ అభ్యర్థి విన్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయని అనిపించింది ఆయనకి. దాంతో తను ఒక వ్యూహాన్ని రచించాడు. అదేంటంటే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కనుక తప్పిస్తే తను ఈజీగా విన్ అయిపోతాడు. అందుకు తనకు బీజేపీలో ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని ఆ పెద్దలతోటి లాబియింగ్ చేసుకుని మొత్తం మీద బీజేపీ అనపర్తి సీటు తీసుకునేటట్టు అక్కడ ఒక క్యాండిడేట్, ఈ శివకృష్ణరాజు అన్న క్యాండిడేట్ని నిలబెట్టేటట్టు వ్యూహం పన్నాడు. ఇది రియల్గా చెప్పాలంటే అద్భుతమైన వ్యూహం. ఎందుకంటే ఒక్క దెబ్బకు 2 పెట్టలు. అనపర్తి నియోజకవర్గం తీసుకోవడం ద్వారా ఒక్క నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే కాదు, అక్కడ ఎంపీ పోటీ చేస్తున్న అభ్యర్థి పురంధేశ్వరికి కూడా డేంజర్ బెల్సే. ఎందుకంటే కనీసం ఒక 50,000 ఓట్ల వరకు ఇంపాక్ట్ చేయగల నియోజకవర్గం ఇది. డెఫినెట్గా బీజేపీ లాస్ అవుద్ది ఒక 50,000 ఓట్లు, అది చాలు పురంధేశ్వరి కూడా ఓడిపోయే సిచ్యువేషన్ రావడానికి. సో ఈ గేమ్ అంతటికీ కూడా కారణం నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అక్కడి నుంచి తప్పించాలి. నేను నల్లమిల్లి మూలారెడ్డి అంటున్నాను. ఈయన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఫాదరు తెలుగుదేశం స్టార్ట్ చేసినప్పుడు ఆయన అందులో జాయిన్ అయ్యారు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. చాలా పేరున్న వ్యక్తి, చాలా మంచివాడిగా పేరున్న వ్యక్తి. ఆయన కొడుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఈయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడం, విన్ అవ్వడం, మళ్ళీ ఒకసారి ఓడిపోవడం, ఇవన్నీ జరిగినాయి. కూటమి యొక్క ప్రధాన లక్ష్యం విన్ అవ్వడం, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం. మరి అటువంటప్పుడు బలమైన అభ్యర్థి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని నిలబెట్టాలి. కానీ లాబియింగ్లకి, ఇంటర్నల్ రాజకీయాలకి తలొగ్గి ఒక బలహీనమైన క్యాండిడేట్ని వైఎస్ఆర్సీ ముందు నిలబెడితే వైఎస్ఆర్సీ ఈజీగా విన్ అవడం కదా. అంటే దాదాపు అనపర్తి సీట్ని బంగారు పళ్ళెంలో పెట్టి వైసీపీకి ఇస్తున్నట్టు లెక్క. ఇప్పుడు
అంతేకాదు రాజమండ్రి ఎంపీ సీట్ను కూడా దాంతోపాటుగా బంగారు బళ్ళలోనూ పెట్టి వైసీపీకి ఇచ్చేస్తున్నట్లు లెక్క. ఇది కూటమిలోని పెద్దలందరూ అంటే చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే జేపీ నడ్డా లేకపోతే అమిత్ షా వీళ్ళందరూ ఆలోచించాల్సింది. మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చేస్తున్నాం. ఇటువంటి నిర్ణయాల వల్ల మనకి కూటమికి ఏమాత్రం లాభం జరగదు కదా, నష్టమే ఎక్కువ. ఈ అనపర్తి విషయం అయితే ఇది డబుల్ ఇంపాక్ట్. రాజమండ్రి ఎంపీ సీటుకు కూడా ప్రాబ్లం అవుద్ది. ఇది ఈనాటి అనపర్తి అగ్గి విషయం. థ్యాంక్ యూ.